హనుమంతరావు గారు మొదలు పెడతారా? 24 గురుభ్యో నమః. 24/11/2023 అనిబిసెంట్ గారు రాసిన ది ఏన్షియంట్ విజ్డమ్ అనే పుస్తకంలో నుంచి కామలోకం అనే పాఠ్యాంశాన్ని లక్ష్మీ మేడం గారు చదివి వినిపిస్తారు, వివరిస్తారు. Is almost irresistibly impelled by these longings to try and influence the affairs to which his passions and feelings still cling. He is almost irresistible, అంటే కంట్రోల్ లేకుండా ఆయన ఈ కోరికలన్నీను ఆయన్ని ప్రభావితం చేస్తాయి. ద ఎఫైర్స్ టు విచ్ హిజ్ ప్యాషన్స్ అండ్ ఫీలింగ్స్, ఆయన యొక్క భావావేశాలు ఫీలింగ్స్ను స్టిల్ బీ క్లింగ్ అండ్ ఈస్ బౌండ్ టు ద ఎర్త్ వైల్ హీ హాజ్ లాస్ట్ ఆల్ హిస్ అకస్టమ్డ్ ఆర్గన్స్ ఆఫ్ యాక్టివిటీ. అంటే ఇంకా అలవాటైపోయి భూమి మీద ఉన్నటువంటి వాటికి ఆయన వేలాడుతూ ఉంటాడనమాట. ఆయన ఆర్గన్స్ ఆఫ్ యాక్టివిటీ అన్ని కూడా పోతాయి. హిజ్ ఓన్లీ హోప్ ఆఫ్ పీస్ లైస్ ఇన్ రిజల్యూట్లీ టర్నింగ్ అవే ఫ్రమ్ ఎర్త్. అంటే ఇప్పుడు ఆయన శాంతిగా ఉండడానికి ఏంటంటే భూమి నుంచి తిప్పే, అంటే భూమి నుంచి మనసు అటువైపు వదిలేసి ఫిక్సింగ్ హిజ్ మైండ్, ఆయన మనస్సుని అంటే భూమి మీద వాటితోటి వదిలేసుకుని ఆన్ హయ్యర్ థింగ్స్, ఉన్నతమైన వాటిలో పెట్టాలి. ఇంకా ఎందుకంటే ఆయనకి భూమి మీద ఉన్న జీవితం అయిపోయింది, అందుకని ఆయన భూమి మీద ఉన్న వాటి నుంచి మనస్సుని మరలించి ఉన్నతమైన వాటి వైపు తన మనస్సుని పెట్టాలి. బట్ కంపారిటివ్లీ ఫ్యూ ఆర్ స్ట్రాంగ్ ఎనఫ్ టు మేక్ దిస్ ఎఫర్ట్. అయితే కొంచెం మందే, చాలా తక్కువ మందే ఇలా ఉంటారనమాట. ఇలాగ చేయడానికంటే ఆ భూమి మీద ఉన్న వాటికి వేలాడుతూ ఉంటారు. ఈవెన్ విత్ ద హెల్ప్ ఆల్వేస్ ఆఫర్డ్, అంటే ఆఫర్డ్ దెమ్ బై వర్కర్స్ ఆన్ ద యాస్ట్రల్ ప్లేన్. మనం ముందు విన్నాం కదా, యాస్ట్రల్ ప్లేన్ లో కొంతమంది యాస్ట్రల్ ప్లేన్ లో వచ్చేసారు వీళ్ళు అనేది వాళ్ళకి తెలియబరుస్తూ కొంతమంది సహాయం చేస్తారు. అలాంటి సహాయం ఉన్నా సరే వాళ్ళు చాలా తక్కువ మంది మాత్రమే ఇంకా భూమి మీద ఉన్న వస్తువులతోటి ఆ సంబంధం అంటే ఎక్కువ మంది వదలకుండానే ఉంటారు. ఈవెన్ విత్ ద, అంటే వాళ్ళకి అటువంటి వాళ్ళు హెల్ప్ ఇచ్చినా సరేను. హూస్ స్పియర్ ఆఫ్ డ్యూటీ లైస్ ఇన్ హెల్పింగ్ అండ్ గైడింగ్ దోస్ హూ హ్యావ్ లెఫ్ట్ హిజ్ వరల్డ్. అంటే ఎవరైతే ఈ విధంగా ఈ భూమిని అంటే ఈ ప్రపంచాన్ని వదిలేసారో వాళ్ళకి సహాయం చేయడం మాత్రమే వాళ్ళ పని. అలాగా కొంతమంది యాస్ట్రల్ ప్లేన్ లో ఉంటారు. దీస్ వర్కర్స్ ఆర్ డిసైపుల్స్ ఆర్ సమ్ ఆఫ్ ద గ్రేట్ టీచర్స్, అంటే గొప్ప గొప్ప టీచర్స్ యొక్క శిష్యులు అయి ఉండాలి. లేకపోతే హూ గైడ్ అండ్ హెల్ప్ హ్యుమానిటీ అండ్ దే ఆర్ ఎంప్లాయిడ్ ఇన్ దిస్ స్పెషల్ డ్యూటీ ఆఫ్ succoring souls in need of such assistance. Succoring అంటే ఇలాగా వీళ్ళు ఈ సహాయం చేసేవాళ్ళు ఎవరు? గొప్ప గొప్ప గురువులు, అంటే ఆత్మ సాక్షాత్కారం పొంది ఉన్నటువంటి మహాత్ముల యొక్క శిష్యులు అయి ఉండాలి. వాళ్ళు ఇలాంటి వాళ్ళకి సహాయం చేయడానికి ఆ గురువుల ఆదేశంతో వాళ్ళు వస్తూ ఉంటారు. అంటే అలాంటి సహాయం చేస్తారు. ఇంకా నువ్వు చనిపోయి నీ ఫిజికల్ బాడీ వదిలేసేవయ్యా, నువ్వు యాస్ట్రల్ ప్లేన్ లోకి వచ్చేవు అని వాళ్ళు ఇంకా ఫిజికల్ వాటితోటే పెట్టుకుంటారు గనక. టూ ఆఫెన్ సచ్ సఫరర్స్ ఇంపేషెంట్ ఇన్ దేర్ హెల్ప్లెస్ ఇన్యాక్టివిటీ, అంటే అలాగ బాధపడే వాళ్ళు అంటే ఏంటి, ఇంకా కూడా యాస్ట్రల్ ప్లేన్ లోకి వచ్చినా వాళ్ళు ఏంటంటే తరచుగా
ఇంపేషెంట్, వాళ్ళ నిస్సహాయతతో ఉన్న ఇనాక్టివిటీకి వాళ్ళు చాలా అసహనంగా ఉంటారు. సీక్ ద అసిస్టెన్స్ ఆఫ్ సెన్సిటివ్ విత్ whom they can communicate, and so mix themselves up once more in terrestrial affairs. అంటే వాళ్ళు ఏం చేస్తారు, ఇంకా వాళ్ళకి అలాగ భూమి మీద ఉన్న వాటితోటి ఎక్కువ బంధం ఉండడం బట్టి వాళ్ళు అలాంటి సెన్సిటివ్ పీపుల్ అసిస్టెన్స్ తీసుకుంటారు. వాళ్ళకి ఎవరితో అయితే ఇంతకాలం కమ్యూనికేషన్ ఉందో అలాగ మిక్స్ దెమ్సెల్స్ టు అప్ వన్స్ మోర్ ఇన్ టెరెస్ట్రియల్ అఫైర్స్. అంటే టెరెస్ట్రియల్ భూమి మీద ఉన్న విషయాలతోటి వాళ్ళు సంబంధం పెట్టుకోవడానికి ప్రయత్నిస్తారు. అక్కడ వాళ్ళకి సంబంధం ఉన్న వాళ్ళ సహాయం తీసుకోవడానికి ట్రై చేస్తారు. దే సమ్టైమ్స్ సీక్ ఈవెన్ టు అబ్సెస్ కన్వీనియంట్ మీడియమ్స్ అండ్ thus టు యూటిలైజ్ ద బాడీస్ ఆఫ్ అదర్స్ ఫర్ దేర్ ఓన్ పర్పసెస్. వాళ్ళు ఇంకా ఏం చేస్తారు, ఒక్కొక్కప్పుడు అడ్డుపడుతూ ఉంటారనమాట వాళ్ళకి అనుకూలమైనటువంటి మీడియంస్ ని. ఆ విధంగా వాళ్ళ శరీరాలని వాళ్ళ యొక్క లక్ష్యాలకి వాడుకుంటారు. సో ఇన్కరింగ్ మెనీ రెస్పాన్సిబిలిటీస్ ఇన్ ద ఫ్యూచర్. అందుకని వాళ్ళు భవిష్యత్తులో ఎన్నో రకమైన అంటే బాధ్యతలు తీసుకోవాల్సి అంటే ఉంటుంది. వాళ్ళు భూమి మీద ఉన్నప్పుడు వాళ్ళతోటే ఎక్కువగా కనెక్షన్ పెట్టుకుని ఆ మీడియంస్ ఎవరెవరు ఉంటారో వాళ్ళకి అడ్డుపడుతూ ఉంటారు. ఎన్నో బాధ్యతలు వాళ్ళు తీసుకోవాల్సి వస్తూ ఉంటుంది అనమాట ఇలాంటి పనులు చేయడం వల్ల. అంటే వాళ్ళు భౌతికంగా భూమి మీద వాళ్ళకి భౌతిక శరీరం చనిపోయి అక్కడి నుంచి ఆస్ట్రల్ ప్లేన్ లోకి రాకుండా ఇంకా భూమి మీద ఉన్న వాళ్ళ సహాయం తీసుకోవడానికి, అలాగే వాళ్ళు ఏంటంటే కొంతమంది మీడియంస్ ని కూడా వాళ్ళ హెల్ప్ అంటే వాళ్ళు అడ్డుతూ ఉంటారన్నమాట. అందుకని వాళ్ళకి అక్కర్లేని అంటే బాధ్యతలు కూడా తీసుకోవాల్సి వస్తుంది. అలాంటి అంటే బాధపడేవాళ్ళు ఇంపేషెంట్ ఇన్ దేర్ హెల్ప్లెస్ ఇన్ యాక్టివిటీ. అంటే వాళ్ళు ఏ రకం అక్కడ ఆ ప్లేన్ లో ఏ యాక్టివిటీ లేకపోవడం వల్ల నిస్సహాయులై అసహనంతో వాళ్ళు ఏంటంటే సెన్సిటివ్స్, చాలా సున్నితమైన వాళ్ళు అసిస్టెన్స్ తీసుకుంటారు. ఎవరికైతే వాళ్ళు ఇంతకు ముందు భూమి మీద ఉన్నప్పుడు కమ్యూనికేట్ చేయగలిగారో వాళ్ళతోటి. దే సమ్ టైమ్స్ సీక్ ఈవెన్ టు అబ్సెస్, అంటే వాళ్ళు అడ్డుపడడానికి కూడా కన్వీనియంట్ మీడియంస్ అడ్డుపడుతూ ఉంటారు. ఆ విధంగా యూటిలైజ్ ద బాడీస్ ఆఫ్ అదర్స్, ఇతరుల యొక్క శరీరాలను వాడుకుంటారు వాళ్ళ యొక్క లక్ష్యాలకి. టు ఇన్కరింగ్ మెనీ రెస్పాన్సిబిలిటీస్ ఇన్ ద ఫ్యూచర్, అందుకని ఎన్నో బాధ్యతలు వాళ్ళు తీసుకోవాల్సి వస్తుంది. నాట్ వితౌట్ అకల్ట్ రీజన్ హ్యావ్ ఇంగ్లీష్ చర్చ్మెన్ బీన్ టాట్ టు ప్రే. అంటే కేవలంగా వితౌట్ అక్కల్ట్ రీజన్, ఏ రకమైనటువంటి ఇలాంటి ఆత్మ సంబంధమైన అంటే అక్కల్ట్ కారణాలు ఏవీ లేకుండా ఇంగ్లీష్ చర్చ్మెన్, ఇంగ్లీష్ అంటే దేశానికి చెందిన చర్చిలో ఉన్న వ్యక్తులు బీన్ టాట్ టు ప్రే ఫ్రమ్ బ్యాటిల్, అంటే వాళ్లే దీనికి విక్టిమ్స్ అవడం కాదు, యుద్ధం నుంచి, మర్డర్ నుంచి, అండ్ ఫ్రమ్ సడన్ డెత్ నుంచి గుడ్ లార్డ్ డెలివరస్. అంటే వీటిలోంచే కాదు, ఇలా ఉన్న వాళ్ళు కూడా కొంతమంది అలాగా విక్టిమ్, అంటే కేవలంగా అంతకు ముందు మనం నేర్చుకున్నాం కదా, సడన్ డెత్ వచ్చినా వచ్చినా లేకపోతే వాళ్ళు ఆత్మహత్య చేసుకున్న యుద్ధాల్లో వాళ్ళకే కాదు, ఇలా వీళ్ళు కూడా ఇలా ఉంటారు. We may now consider the divisions of Kamaloka one by one and so gain some idea of the conditions. ఇప్పుడు మనమేమో కామలోకంలో ఉన్నటువంటి ఈ డివిజన్స్ ఒకదాని తర్వాత ఒకటిగా కొన్ని తెలుసుకున్నాం. అక్కడ ఉన్న కండిషన్స్ which the man has made for himself in the intermediate state by the desires which he has cultivated during physical life. ఫిజికల్ లైఫ్ లో తనకున్న కోరికల కారణంగా ఆయన ఏంటంటే ఇలాంటి మధ్యస్థమైన స్థితిలో ఉండిపోతాడు. అది ఇది అంటే రకరకాలైన ప్లేన్స్ అవి కామలోకంలో ఉన్నటువంటి గ్రేడ్స్ అవి కూడా మనం నేర్చుకున్నాం. ఆయనంతటి ఆయనే ఈ రకంగా ఫిజికల్ లైఫ్ కి ఇంకా ఆయన ఫిజికల్ లైఫ్ లో ఉన్న అలవాట్లు కోరికలతోటి ఆయనకేమో
ఉండబట్టి ఇంటర్మీడియట్ స్టేట్ లో ఉంటాడు. ఇట్ బీయింగ్ కెప్ట్ ఇన్ మైండ్ దట్ ద అమౌంట్ ఆఫ్ వైటాలిటీ ఇన్ ఎనీ గివెన్ షెల్, అంటే ఏ షెల్ లో అయినా ఆయనకు ఉన్నటువంటి శక్తి అన్నది, అండ్ దేర్ ఫోర్ హిస్ ఇంప్రిజన్మెంట్ ఇన్ దట్ షెల్, తన చుట్టూ ఒక షెల్ ఏర్పరచుకుంటాడు, ఆ షెల్ లో ఆయన బంధీకృతుడు అయిపోతూ ఉంటాడు. డిపెండ్స్ ఆన్ ద అమౌంట్ ఆఫ్ ఎనర్జీ థ్రోన్ డ్యూరింగ్ ఎర్త్ లైఫ్ into the kind of matter of which that shell consists. అంటే ఎర్త్ లైఫ్ లో తాను గడిపినటువంటి స్థితుల్ని బట్టి ఈ షెల్ యొక్క లైఫ్ అనేది ఉంటుంది. అంటే ఎటువంటి, ఇప్పుడు చాలా సంకుచితమైన అభిప్రాయాలు అలాంటి వాళ్ళు గట్టి షెల్ ఏర్పరచుకుంటారు, స్వార్థపూరితంగా ఉన్నవాడు. అందుకని ఆ భూమి మీద ఉన్నప్పుడు వాళ్ళు ప్రవర్తనని బట్టే ఈ ఎనర్జీ ఉంటుంది. ఎర్త్ లైఫ్ లో వాళ్ళు గడిపిన దాన్ని బట్టి ఇంటూ ద కైండ్ ఆఫ్ మ్యాటర్, ఏ రకమైన మ్యాటర్ తో ఆ షెల్ తయారు చేయాలి అంటే, కొంతమంది వేగంగా బయట పగల కట్టుకోగలరు, కొంతమందికి ఇంకా గట్టిగా ఉంటుంది. అంటే చూసారా, అన్నింటికీ భూమి మీద మనం గడిపిన జీవితం చాలా ముఖ్యం. ఇన్ ద లోయెస్ట్ ప్యాషన్స్ హ్యావ్ బీన్ యాక్టివ్, the coarsest matter will be strongly vitalized and its amount will also be relatively large. అంటే లోయెస్ట్ పేషెన్స్ అంటే తెలుసు కదా, అసూయ, ద్వేషము, ఇలాంటి కోపము, ఇవన్నీ కూడా యాక్టివ్ గా ఉంటే అప్పుడు ఏంటంటే కోర్సెస్ట్ మ్యాటర్ అన్నది స్ట్రాంగ్ గా బలం అయిపోతుంది. అప్పుడు ద అమౌంట్ విల్ ఆల్సో బి రిలేటివ్లీ లార్జ్, అప్పుడు దాని యొక్క అమౌంట్ కూడా పెద్దగా ఉంటుంది. The principal rules through all కామలోకిక్ రీజియన్స్, ఈ కామలోకిక్ రీజియన్స్ అన్నిటిలో కూడా ఉన్న ప్రిన్సిపల్ ఏంటి అంటే, ద ప్రిన్సిపల్ రూల్ చేస్తుంది. సో దట్ ఎ మ్యాన్ డ్యూరింగ్ ఎర్త్ లైఫ్ కెన్ జడ్జ్ వెరీ ఫెయింట్లీ యాజ్ టు ద ఫ్యూచర్ ఫర్ హిమ్సెల్ఫ్. అంటే భూమి మీద ఉన్నప్పుడు ఆయన భవిష్యత్తు ఎలా ఉంటుందో జడ్జ్ చేసుకోగలడు. దట్ హీ ఈస్ ప్రిపేరింగ్ ఇమీడియట్లీ ఆన్ ది అదర్ సైడ్ ఆఫ్ డెత్, ఆయన అదర్ సైడ్ ఆఫ్ డెత్ ని ప్రిపేర్ అవుతున్నాడు అన్న విషయం. అంటే ఏంటంటే భూమి మీద ఎటువంటి జీవితం గడిపితే ఈ షెల్ అలాంటివి కూడా కామలోకిక్ రీజియన్స్ లో ఆయన ఉండే జీవితం కూడా దాని మీద ఆధారపడి ఉంటుంది. ద ఫస్ట్ ఆర్ లోయెస్ట్ డివిజన్ ఈస్ ద వన్ దట్ కంటైన్స్ ద కండిషన్స్ డిస్క్రైబ్డ్ ఇన్ సో మెనీ హిందూ అండ్ బుద్ధిస్ట్ స్క్రిప్చర్స్ అండర్ ద నేమ్ ఆఫ్ హెల్స్ ఆఫ్ వేరియస్ కైండ్స్. అది లోయెస్ట్ ఏంటి అంటే చాలా నీచమైన పనులు చేస్తారనమాట. అందుకని అందులో బుద్ధిస్ట్, హిందూ స్క్రిప్చర్స్ లో కూడా హెల్ అని వర్ణించబడింది అంటున్నారు. రకరకాలైన నరకాలు చెప్పబడ్డాయి. ఏదో ఈ నరకం ఆ నరకం అంటాం కదండి. ఇట్ మస్ట్ బి అండర్స్టూడ్ దట్ ఎ మ్యాన్ ఇన్ పాసింగ్ ఇన్ టు వన్ ఆఫ్ దీస్ స్టేట్స్, మనం అర్థం చేసుకోవాల్సిందంటే వ్యక్తి ఇలాంటి స్థితుల్లోంచి పాస్ ఆన్ అవుతున్నప్పుడు not getting rid of the passions and wild desires that have led him. Wild desires, wild అంటే VIL, wild అంటే చిన్నది కూడా అని ఉంటుంది, చిన్న వైల్డ్ అంటే నీచమైన, వైల్డ్ డిజైర్స్ అంటే నీచమైన కోరికలు. అంటే ఇది is the one that contains in the lowest passions have been active, the coarsest adayipindi. The first or lowest division is the one that contains the conditions described in so many Hindu and Buddhist scriptures under the name of hells of various kinds. It must be understood that a man in passing the one of these states is not getting rid of the passions and wild desires. అంటే మనం అవగాహన ఏం చేసుకోవాలంటే, ఇలా ఈ పాస్ ఆన్ అవుతున్నప్పుడు కూడా ఆయన తన యొక్క ఆ భావావేశాలు, నీచమైన కోరికల్ని వదులుకోడు. దట్ హ్యావ్ లెడ్ హిమ్ థిటర్, ఇలాంటి స్థితికి తెచ్చిన వాటిని ఆయన వదులుకోవడానికి ఇష్టపడ్డు.
దీస్ రిమైన్ యాజ్ పార్ట్ ఆఫ్ హిస్ క్యారెక్టర్. ఆయన క్యారెక్టర్ లో భాగంగా ఇంకా ఉంటాయి. లయింగ్ లేటెంట్ ఇన్ ద మైండ్ ఇన్ ఏ జెర్మినల్ స్టేట్. ఇవన్నీ కూడా అవి గుప్తంగా సీడ్ స్టేట్ లో ఉంటాయి మనసులో. టు బి థ్రోన్ అవుట్వర్డ్స్ అగైన్ టు ఫార్మ్ హిస్ ప్యాషనల్ నేచర్ వెన్ హీ ఈస్ రిటర్నింగ్ టు బర్త్ ఇన్ ద ఫిజికల్ వరల్డ్. మళ్ళీ ఆయన భౌతికమైన ఈ ప్రపంచంలో జన్మ ఎత్తడానికి ముందు ఇవన్నీ వదిలేసుకోవాలి, తీసి పారేయాలి. అది చాప్టర్ 7 లో రీఇన్కార్నేషన్ లో ఉంది. హిస్ ప్రెజెన్స్ ఇన్ ద లోయెస్ట్ రీజియన్ ఆఫ్ కామలోక ఈస్ డ్యూ టు ద ఎగ్జిస్టెన్స్ ఇన్ హిస్ కామిక్ బాడీ. అంటే కామలోకంలో ఇలాంటి స్థితిలో ఆయన ఉండడానికి కారణం ఏంటంటే ఆఫ్ మ్యాటర్ బిలాంగింగ్ టు దట్ రీజియన్. ఆ రీజియన్ కి సంబంధించిన ఆ మ్యాటర్ అతనిలో ఉన్నది. అండ్ హీ ఈస్ హెల్డ్ ప్రిజనర్ దేర్ until the greater part of that matter has dropped away. ఆ మ్యాటర్ అంతా డ్రాప్ అయ్యే వరకు అక్కడ ఒక బందీఖానాలో బందీకృతుడిగా ఉంటాడు, అంటే జైల్లో ఉన్నట్టుగా ఉంటాడు. until the shell composed of it is sufficiently disintegrated. ఆయన ఏ మ్యాటర్ తో ఒక షెల్ లో ఉన్నాడో అదంతా డిజాల్వ్ అయిపోయి నశించే వరకు అక్కడే ఉంటాడు. టు అలో ద మ్యాన్ టు కమ్ ఇన్ టు కాంటాక్ట్ విత్ ద రీజియన్ నెక్స్ట్ అబౌవ్. అప్పుడు మాత్రమే ఆ నెక్స్ట్ రీజియన్ కి కామలోకాలో ఆయన వస్తాడు. అంటే అర్థం ఏమిటి, ఇక్కడ మనం హెల్ అని చెప్పినా ఏమిటి చెప్పినా ఆ బాధ అక్కడ తప్పదు. అంటే భూమి మీద మనం గడిపినటువంటి లోయెస్ట్ గా నీచాతి నీచమైన కోరికలతో జీవించిన వాళ్ళకి అలాంటి మ్యాటర్ తోనే ఉన్నటువంటి కామలోకంలో వెళ్ళి షెల్లో ఉండిపోతాం. అది ఎంత వరకు ఉంటామంటే ఆ మ్యాటర్ అంతా డిజాల్వ్ అయిపోయే వరకు అక్కడే ఉంటాం నానా ఇబ్బందులతోటి. అదంతా డిజాల్వ్ అయ్యాక హయ్యర్ దాని తర్వాత ప్లేన్ కి వెళ్తాం అనమాట. ప్లేన్ కాబట్టి అదే అంటే కామలోకాలోనే దానికంటే కొంచెం హయ్యర్ దానికి నెక్స్ట్ అబౌవ్ దానిపై దానికి వెళ్తాం. ద అట్మాస్ఫియర్ ఆఫ్ దిస్ ప్లేస్ ఇస్ గ్లూమీ. అయితే అక్కడ ఎలా ఉంటుంది, అదేమో చీకటిగా, హెవీగా, ఎండుగా, అంటే మూడు వారినట్టు, డిప్రెసింగ్, నిస్పృహతోటి, ఒక రకమైన ఇన్కన్సీవబుల్ ఎక్స్టెంట్, అంటే మనం నమ్మలేనంతలాగా ఊహించలేనటువంటి విధంగా ఉంటుంది. ఇట్ సీమ్స్ టు రీక్ విత్ ఆల్ ద ఇన్ఫ్లుయెన్సెస్ మోస్ట్ ఇనిమికల్ టు గుడ్ యాజ్ ఇన్ ట్రూత్ ఇట్ డస్. అంటే అక్కడ సత్యం ఎలాంటి రీక్ విత్ ఆల్ ద ఇన్ఫ్లుయెన్సెస్ మోస్ట్ ఇనిమికల్ టు గుడ్, అంటే మంచికి సంబంధం లేనటువంటి వాతావరణం ఉంటుంది. అంటే అన్ని చెడు పనులతోటి ఇక్కడ రీక్ అంటే ఏమిటో చూద్దాం. REEK. రీక్ మీనింగ్ ఇన్ తెలుగు. రీక్ అంటే రీక్ అని ఇచ్చేది. రీక్ మీనింగ్ ఇన్ దుర్వాసన. అంటే అది ఎలా ఉంటుంది అంటే అంటే బాగా నీచాతి నీచమైనటువంటి స్థితి అనమాట. రీక్ విత్ ఆల్ ద ఇన్ఫ్లుయెన్సెస్ మోస్ట్ ఇనిమికల్ టు గుడ్, అంటే మంచికి ఏమీ ఆస్కారం లేనటువంటి వాతావరణం. యాజ్ ఇన్ ట్రూత్ ఇట్ డస్, బీయింగ్ caused by the persons whose evil passions have led them to this dreary place. అయితే వాళ్ళు అక్కడికి ఎందుకు వచ్చారండి అంటే భూమి మీద వాళ్ళు చేసినటువంటి పనుల ఫలితంగానే అలాంటి ప్లేస్ లోకి వస్తారు. ఆ పర్సన్స్ ఏ విధంగా వాళ్ళు ఇవిల్ పేషన్స్ అంటే చాలా దుర్మార్గమైనటువంటి భావావేశాలతో ఉండడం బట్టి ఇలాంటి ప్లేస్ కి వస్తారు. ఆల్ ద డిజైర్స్ అండ్ ఫీలింగ్స్ అట్ విచ్ వీ షడర్, అంటే అన్ని రకాల కోరికలు, ఫీలింగ్స్, ఫైండ్ హియర్ ద మెటీరియల్స్ ఫర్ దేర్ ఎక్స్ప్రెషన్. ఏవైతే మనం అన్ని వదిలించుకోవడానికి ట్రై చేస్తూ ఉంటామో అవి వాటి ఎక్స్ప్రెషన్స్ తో ఉంటాయి ఇక్కడ.
ఇట్ ఈస్ ఇన్ ఫ్యాక్ట్ ద లోయెస్ట్ స్లమ్ విత్ ఆల్ ద హారర్స్. అది ఎలాంటి రీజియన్ అంటే చాలా భయంకరంగా నీచమైనటువంటి స్లమ్ రీజియన్, వెయిల్డ్ ఫ్రమ్ ఫిజికల్ సైట్, parading their naked hideousness. అంటే వాళ్ళకున్న నీచమైనవన్నీ కూడాను క్లియర్ గా తెలుస్తాయి. ఇట్స్ రిపల్సివ్నెస్ ఈజ్ మచ్ ఇంక్రీజ్ బై ద ఫ్యాక్ట్ దట్ ఇన్ ద astral world character expresses itself in form, and the man who is full of evil passions looks the whole of them. అంటే చెడు రకమైనటువంటి ఆవేశాలు, ఉద్దేశ్యాలు, చెడు రకమైన కోరికలు ఉన్న వాళ్ళు అవి రూపం దాల్చి అక్కడ ఉంటాయన్నమాట యాస్ట్రల్ ప్లేన్ లో. అందుకనే వాళ్ళు ఈవిల్ ప్యాషన్స్ తో పూర్తిగా నిండిపోయి చాలా బాధాకరంగా ఉంటుంది. బెస్టియల్ యాపిటైట్ షేప్ ద యాస్ట్రల్ బాడీ. బీస్ట్ కి సంబంధించినటువంటి అంటే ఏంటి, దుష్ట జంతువులకు సంబంధించిన లాంటి యాపిటైట్స్, ఆకలి అంటే కోరికలు, అవన్నీ కూడా ఇంటూ బెస్ట్, అవన్నీ రూపాన్ని దాలుస్తాయి. అండ్ రిపల్సివ్లీ హ్యూమన్ యానిమల్ షేప్స్ ఆర్ ద అప్రోప్రియేట్ క్లోదింగ్ ఆఫ్ బ్రూటలైజ్డ్ హ్యూమన్ సోల్స్. అంటే అవి ఎలా ఉంటాయంటే మానవుడు పశువులాగా, అలాంటి అంటే వాళ్ళకి అటువంటి పశు ప్రవృత్తులన్నీ ఉన్నాయి కనుక డ్యూరింగ్ ద బ్రూటలైజ్డ్ హ్యూమన్ సోల్స్, అంటే ఆ హ్యూమన్ సోల్స్ అంత బ్రూటల్ గా ఉంటాయి అక్కడ. అంటే అలాంటి భావావేశాలు, దుష్ట కోరికలు ఉన్న వాళ్ళే అలా వెళ్తారు. నో మ్యాన్ కెన్ బి ఏ హిపోక్రైట్ ఇన్ ద యాస్ట్రల్ వరల్డ్. అంటే ఇప్పుడు చూడండి, బాహ్యమైన ప్రపంచంలో లోపలన్నీ చెడు ఉద్దేశాలు ఉండి పైకి మంచి మోసంతో మంచి వాళ్ళలాగా ఉంటారు. యాస్ట్రల్ వరల్డ్ లో ఎవరు అలా ఉండడానికి కుదరదు. అండ్ క్లోక్ ఫౌల్ థాట్స్ విత్ ఎ వెయిల్ ఆఫ్ వర్చువస్ సీమింగ్. అంటే అదే నేను చెప్పాను కదా, పైకి ఏదో సద్గుణాలు ఉన్న వాళ్ళలా ఉండి చెడు గుణాలతో ఉండే ముసుగులేసుకుంటారు, మంచి గుణాలను ముసుగేసుకుంటారు, చెడు గుణాలతో ఉండడం అది అక్కడ కుదరదు. వాట్ ఎవర్ ఎ మ్యాన్ ఈస్ దట్ హీ అపియర్స్ టు బి ఇన్ అవుట్వర్డ్ ఫార్మ్ అండ్ సమ్ semblance radiant in beauty, if his mind be noble, repulsive in hideousness, if his nature be foul. అంటే ఉన్నతంగా ఉన్నవాళ్ళు చాలా ఉన్నతమైన భావాల లక్ష్య అంటే రూపాలతోటి, అలాగే నీచమైనగా ఉన్నవాళ్ళు అలాంటి వాటితోటి ఉంటారు. అక్కడ వాళ్ళు ముసుగులు వేసుకోవడానికి కుదరదు. నోబుల్ if we readily be understood, then how such, అంటే ఒకవేళ మనం గాని అర్థం చేసుకుంటే, how such teachers as the Buddha, to whose unerring vision all worlds lay open, should describe what was seen in those hells in vivid languages of terrible imagery that seem incredible to modern readers, only because people forget that once escaped from the heavy and unplastic matter of the physical world, all souls appear in their proper likenesses and look just what they are. అంటే ఇక్కడ it will readily be understood, then how such teachers, అంటే వాళ్ళు అక్కడ ఎలా ఉంటే వాళ్ళు అలా నోబుల్ గా ఉన్న థాట్స్ ఉన్న వాళ్ళు అలాగే ఉంటారు. అందుకని బుద్ధ లాంటి టీచర్స్ హూజ్ అనెర్రింగ్ విజన్, ఏ తప్పు అంటే వాళ్ళ విజన్ లో ఏ తప్పులు ఉండవు. బీ ఫౌల్, ఇట్ విల్ రెడీలీ బీ అండర్స్టూడ్ ఫ్రమ్ హౌ మచ్ ఇన్ దోస్ హెల్స్, ఆ నరకాల్లో ఎంతో క్లియర్ గా వాళ్ళేమోని వివిడ్ లాంగ్వేజ్ ఆఫ్ టెరిబుల్ ఇమేజరీ, అంటే భయంకరంగా చెప్తారనమాట ఎంతో క్లియర్ భాషతో. దట్ సీమ్స్ ఇన్క్రెడిబుల్, మామూలుగా మనం భూమి మీద ఉన్నప్పుడు నమ్మబుద్ధి పుట్టదు. టు మోడర్న్ రీడర్స్
ఓన్లీ బికాస్ ఎందుకు వాళ్ళకి నమ్మలేరు అంటే పీపుల్ ఫర్గెట్ దట్ వన్స్ ఎస్కేప్డ్ ఫ్రమ్ ద హెవీ అండ్ అంటే ఇలాంటి దాంట్లోంచి వచ్చేసిన తర్వాత ఈ అన్ప్లాస్టిక్ మ్యాటర్ భౌతిక ప్రపంచంలో వాళ్ళు మళ్ళీ మర్చిపోతారు. ఆల్ సోల్స్ అపియర్ ఇన్ దేర్ ప్రాపర్ లైక్నెసెస్ అండ్ లుక్ జస్ట్ వాట్ దే ఆర్. అంటే అక్కడ మర్చిపోయినా ఇక్కడ వాళ్ళు ఎలా అయితే ఏ రకమైన భావాలతో ఉంటారో అలాగే కనిపిస్తారు. వాళ్ళేమీ వేరేలా కనిపించే అవకాశాలు ఉండవు. ఈవెన్ ఇన్ ద వరల్డ్ ఏ డిగ్రేడెడ్ అండ్ besotted ruffian molds his face into most repellent aspect. అంటే ఈవెన్ ఇన్ దిస్ వరల్డ్ అంటే ఈ ప్రపంచంలో కూడా బాగా నీచంగా ఉన్నటువంటి వ్యక్తులు మోస్ట్ రిపలెంట్ ఆస్పెక్ట్. వాట్ దెన్ కెన్ బి ఎక్స్పెక్టెడ్ వెన్ ద ప్లాస్టిక్ ఆస్ట్రల్ మ్యాటర్ టేక్స్ షేప్ విత్ ఎవ్రీ ఇంపల్స్ ఆఫ్ హిస్ క్రిమినల్ డిజైర్స్. అంటే మామూలుగా కూడా ఈ ప్రపంచంలో కూడా అలాంటి చెడు రకాలైనటువంటి భావాలు ఉన్న వాళ్ళు వాళ్ళు కొంత తెలుస్తూ ఉంటారు. ఇంకా మరి ఆస్ట్రల్ వరల్డ్ లో ఖుల్లా అంటే సంపూర్ణంగా తెలిసిపోతూ ఉంటారు అక్కడ. వాట్ దెన్ కెన్ బి ఎక్స్పెక్టెడ్ వెన్ ద ప్లాస్టిక్ ఆస్ట్రల్ మ్యాటర్ టేక్స్ షేప్ విత్ ఎవ్రీ ఇంపల్స్ ఆన్ హిస్ క్రిమినల్ డిజైర్స్. అంటే ఆయనకున్న క్రిమినల్ కోరికలతో. బట్ దట్ సచ్ ఏ మ్యాన్ షుడ్ వేర్ ఏ హారిఫైయింగ్ ఫార్మ్, చాలా భయంకరమైన రూపం దాలుస్తాడు. టేకింగ్ ఆన్ చేంజింగ్ ఎలిమెంట్స్ ఆఫ్ హైడియస్నెస్. అంటే నీచమైనటువంటి ఎలిమెంట్స్ తోటి ఆయన రూపం అంత భయంకరంగా ఉంటుంది అక్కడ. ఎవరికి? క్రిమినల్ మైండ్, చాలా నీచ కోరికలు ఉన్న వాళ్ళకి అని చెప్తున్నారు. ఫర్ ఇట్ మస్ట్ బి రిమెంబర్డ్ దట్ ద పాపులేషన్, మనం జ్ఞాపకం ఉంచుకోవాల్సిన విషయం ఏమిటి అంటే ఇక్కడ ఎంత అయిందండి టైం? 4:28 అయింది. 12 minutes ఉంది ఈ పాసెస్. ఇక్కడ ఉన్నటువంటి జనాభా, ఇఫ్ దట్ వర్డ్ మే బి అలౌడ్, మనం వాడితే అంటే మనం భూమి మీద పాపులేషన్ అని వాడతాం. ఆఫ్ దిస్ లోయెస్ట్ రీజియన్ కన్సిస్ట్ ఆఫ్ ద వెరీ స్కమ్ ఆఫ్ హ్యుమానిటీ, murderers, ruffians, violent criminals of all types, drunkards, అలాగే profligates, the vilest of mankind. అంటే నీచమైనటువంటి మానవులందరూ అటువంటి వాళ్ళు, అంటే మర్డర్స్ చేసిన వాళ్ళు, అలాగే అంటే మహానీచమైన పనులు చేసిన వాళ్ళు, హింసాత్మకంగా ఉన్నవాళ్ళు, అంటే బాగా ఇతరుల్ని హింసిస్తున్న వాళ్ళు. ఇప్పుడు చూస్తున్నారు కదా ఇలాగ రంపపోతలతోటి ముస్లిమ్స్ ఎలాంటి వాళ్ళు, అలాగే డ్రంకర్డ్స్, అలా అంటే ఇలాంటి వాళ్ళందరూ కూడా విత్ కాన్షియస్నెస్ అవేక్ టు ఇట్ సరౌండింగ్స్ సేవ్, అంటే వాళ్ళకి కాన్షియస్నెస్ అవేక్ గా ఉంటుంది వాళ్ళు ఉన్న సరౌండింగ్. గిల్టీ ఆఫ్ బ్రూటల్ క్రైమ్స్, అంటే ఎవరైతే బ్రూటల్ క్రైమ్స్ చేసేవాళ్ళు బాధపడతారో, ఆర్ ఆఫ్ డెలిబరేట్ పర్సిస్టెంట్ క్రూయల్టీ ఆర్ పొజెస్డ్ బై సమ్ వైల్డ్ యాపిటైట్. అంటే అలాగ వాళ్ళు ఎవరెవరైతే సేవ్ ఎక్సెప్ట్ దోస్ గిల్టీ ఆఫ్ బ్రూటల్ క్రైమ్స్ చేసేమని కొంచెం గిల్టీగా ఫీల్ అయిన వాళ్ళు, లేకపోతే డెలిబరేట్ గా పర్సిస్టెంట్ గా క్రూయల్ గా ఉన్నవాళ్ళు, అలాగే బై సమ్ వైల్డ్ యాపిటైట్, నీచమైనటువంటి డిజైర్స్ ఉన్నవాళ్ళు. ఇది ద ఓన్లీ పర్సన్స్ హూ మే బి ఆఫ్ బెటర్ జనరల్ టైప్ and yet for a while be held there. Here are suicides, అంటే కొంతమంది అక్కడ ఎవరు జనరల్ టైప్ అంటే ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు. మ్యాన్ హూ హ్యావ్ sought by self murder to escape from the earthly penalties of crimes they had committed. వాళ్ళు చేసినటువంటి నేరాల నుంచి తప్పించుకోవడానికి వాళ్ళని వాళ్ళు చంపుకున్న వాళ్ళు, అంటే వాళ్ళని వాళ్ళు ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు. అండ్ హూ హ్యావ్ బట్ వర్సెండ్ దేర్ పొజిషన్ బై ద ఎక్స్చేంజ్, అంటే వాళ్ళ పొజిషన్ ని అంటే హూ దే హ్యాడ్ కమిటెడ్ అండ్ హూ హ్యావ్ బట్ వర్సెండ్ దేర్ పొజిషన్, వాళ్ళ పొజిషన్ ని ఇలాంటి అంటే ఎక్స్చేంజ్ చేసుకున్న వాళ్ళు, ఇలాంటి వాళ్ళకి కొంచెం తక్కువ.
not all suicides, but it understood for self-murder is committed from many involves, from many motives, but only such as are led up to by crime and are అంటే ఈ సెల్ఫ్ మర్డర్ అనేది వాళ్ళని వాళ్ళు చంపుకోవడం అనేది ఎన్నో ఉద్దేశాలతో చేసుకుంటారు. ఆర్ ఆఫ్ లెడ్ టు బై క్రైమ్ అండ్ ఆర్ దెన్ కమిటెడ్ ఇన్ ఆర్డర్ టు అవాయిడ్ ద కాన్సిక్వెన్సెస్. అంటే వాళ్ళు చేస్తున్నటువంటి పనుల యొక్క ఫలితాల నుంచి తప్పించుకోవడానికి దుర్మార్గమైన పనులు చేసి ఫలితాలు వాళ్ళకి రాకుండా ఉండడానికి చనిపోయిన వాళ్ళు, అలాంటి వాళ్ళందరూ అక్కడ ఉంటారు. అది ఇక్కడ చెప్పేది. ఇక్కడ కాపుదామండి. అంటే పేజీ నెంబర్ ఎంత? 48. అంటే ఇవాళ మనం బాధపరిచిన విషయాలు ఏంటంటే భూమి మీద ఉన్నప్పుడు ఎంత నీచాతి నీచంగా, ఇక్కడ ఏమీ లేదు, ఇక్కడేమో చాలా బాగా ఉండి లోపల చెత్త గుణాలు ఉండి బయటకు మంచి వాళ్ళలాగా పోజు కొట్టే అవకాశం అవి ఉంటుంది, కానీ అక్కడ ఉండదు. వాళ్ళకు ఉన్నవన్నీ అక్కడ క్లియర్ గా తెలిసిపోతూ ఉంటాయి. సో వాళ్ళు ఎలాగా పేరుకి హెల్ కాకపోయినా, అందుకే మన వాళ్ళు బుద్ధిస్టులును హెల్ అని వర్ణించారు. అదొక రకంగా అలాగే కదా, వాళ్ళు అక్కడ అటువంటి ప్లేస్ లో ఉండి చాలా భయంకరంగా భరించలేనటువంటి రూపాలతో ఆ బాధలతో ఉంటారు. ఆ ఏరియా అలా ఉంటుందని అంటే ప్రశ్నోత్తరాల్లో దివ్యజ్ఞానంలో కూడా అలా వర్ణించారు. అంటే అలాంటి దగ్గర ఒక క్షణం ఉండలేం. అలాంటిది వాళ్ళకి అక్కడ ఎవళ్ళెవళ్ళు ఉంటారో, అంటే ఎంత నీచమైనటువంటి పాశవిక లక్షణాలు, అతి అంటే చెడ్డవాళ్ళు, అంటే అలాంటి మన హింసాత్మకమైన పనులు చేసిన వాళ్ళు, అలాంటి వాళ్ళందరూ ఆ రీజియన్ లో అలాగా ఉంటారు. వాళ్ళకి ఇంకేమని పైకోటి లోపల ఒకటి క్వశ్చన్ లేదు. అంత భయంకరమైన రూపాలతోటే ఉంటారు అక్కడ కూడా. అక్కడ ఎందుకంటే ఇక్కడంటే వాళ్ళకి పైకి ఏదో నటించడానికి ఉంటుంది, అక్కడ అవ్వదు. వాళ్ళు ఎంత నీచంగా ఉన్నారో లోపల అలాంటి రూపమే దాలుస్తారు. అందుకే కొంతమంది బీస్ట్లు అంటే పాశవికమైనటువంటి మనుషుల్లాగా, అంటే సగం జంతు ప్రవృత్తితో ఉన్న జంతువులా ఉన్న మనుషులు ఇలా, అంటే వాళ్ళ లోపలంతా బుద్ధులని అలా ఉంటాయి, క్రూర మృగాల్లాగా. అలాంటి రూపాలతోటి వాళ్ళ భావాలు బట్టి రూపాలు కూడా వచ్చేస్తాయి. అది అక్కడ చెప్పిన పాయింట్. హనుమంతరావు గారు ఏమైనా చెప్తారా? ఎంత టైం ఉంటే ఇందాక మీరు యాస్ట్రల్ బాడీ డిసింటిగ్రేట్ అయిన తర్వాత హయ్యర్ ప్లేన్ కి వస్తుందన్నారు. అంటే అందులో అదే కామలోకాలు నెక్స్ట్ అబోవ్ ప్లేన్ కి వెళ్తారు, నెక్స్ట్ ప్లేన్ కి వస్తుంది. మళ్ళీ అక్కడ కూడా ఇవన్నీ చెప్పారు. డిసింటిగ్రేట్ అయ్యాక అప్పుడు ఇవి ఉండవు. అంటే ఆ మ్యాటర్ అంతా డిసింటిగ్రేట్ అయిపోయింది అనుకోండి, అర్థమైందా? ఇంకా అప్పుడు అక్కడ అలాంటిది కాదు. డిసింటిగ్రేట్ అవనంతసేపు అక్కడే ఉంటారు, అలాగే ఉంటారు. డిసింటిగ్రేట్ అయిన తర్వాత అప్పర్ ప్లేన్ కి వస్తాడు. అంటే అదే లోకంలో కొంచెం అబోవ్ ప్లేన్ కి వస్తాడు. అక్కడ కూడా అటువంటి సిచ్యువేషన్ ఉంటుందని అలా కాదు, మళ్ళీ చెప్తున్నారు అక్కడ. అంటే ఇట్ మస్ట్ బి రిమెంబర్డ్ దట్ ద పాపులేషన్ అంటూ మళ్ళీ దానికోసం బోధపరుస్తున్నారు. పెట్టుకోవాల్సింది ఏంటంటే ఆఫ్ దిస్ లోయెస్ట్ రీజియన్ కన్సిస్ట్ అంటే ఇంకా అక్కడ ఎవరెవరు ఉంటారు, ఎలాంటి వాళ్ళు ఉంటారు అని బోధపరిచారు. అంటే భూమి మీద మర్డరర్స్ అలాంటి వాళ్ళు అక్కడికి వెళ్తారని మనకి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేశారు అంతే. తర్వాత ఈ గ్రేట్ టీచర్స్ తాలూకు డిసైపుల్స్ అక్కడ వీళ్ళకి హెల్ప్ చేస్తారు మారడానికి అని చెప్పారు. అంటే మారడానికి అని, అంటే వాళ్ళు అక్కడికి వచ్చేసారని, వాళ్ళకి యాస్ట్రల్ ప్లేన్ లోకి వచ్చిన స్పృహ ఉండదు. ఇంకా భూమి మీద ఉన్న వాళ్ళ సహాయమే, అంటే అస్తమానం ఇంకా భూమి మీద ఉన్న వాటితోటే వెళ్లాడుతూ ఉంటారు, ఆ కోరికలు ఆ భావాలతో. వాళ్ళ మార్పు తేవడానికి ఈ డిసైపుల్స్ కొంచెం కొంతమంది ట్రై చేస్తారు. మీరు కామలోకంలోకి వచ్చారని కొంచెం చెప్తారు. తర్వాత మన ఫ్యూచర్ అంటే ఎలా ఉంటుందో మనం ఊహించుకోవచ్చు ఇప్పుడే. అంటే మనం ఎక్కడ ఎలా ఉంటుంది, మన బిహేవియర్ని బట్టి మనం ఎలా ఉంటుందో, అంటే మనం అటువంటి సిచ్యువేషన్ ఫేస్ చేయకుండా ఇక్కడే మనం మారితే హాయిగా ఉంటుంది. అక్కడ అవ్వదు. ఇంకా
అదే అక్కడ చాలా తక్కువే. ఇక్కడే మనం మంచి ఆలోచనలతో మంచి యాక్షన్ మంచి పనులతో ఇక్కడే మనం ట్రాన్స్ఫర్మేషన్ ఇస్తే అక్కడ కామలోకం నుంచి ఈజీగా పాస్ అయినకపోవచ్చు. ఇవన్నీ చదివాక భూమి మీద మనం ఎలాంటి జీవితం గడపాలి, ఇక్కడ ఏం ఫలితం లేదనుకుంటున్నాం, ఎన్నో మోసాలు చేసేసి ఎవరికో లంచాలు ఇచ్చేసి లాయర్లకి జడ్జిలకి పనిష్మెంట్ తప్పించుకున్నా అక్కడ అవ్వదు. ఈ లంచం పనికిరావు. అదే అటువంటివి చేయకుండా ఉంటే మన ఆఫ్టర్ లైఫ్ రీఇన్కార్నేషన్ తర్వాత వచ్చే లైఫ్ రీఇన్కార్నేషన్ ముందు లైఫ్ స్మూత్ గా వెళ్ళిపోతుంటుంది. అవును, అంటే వాళ్ళ యాస్ట్రల్ జర్నీ ఫాస్ట్ గా వెళ్ళిపోయి వాళ్ళు ఇంకా ఉన్నత స్థాయికి వెళ్తారు. దేవచానిక్ ప్లేన్ కి వెళ్తారు. అవును. వసంతలత నువ్వేమైనా చెప్తావా? అర్థమైందా? వసంతలత మైక్ దగ్గర ఉన్నావా? అన్మ్యూట్ చేయకుండా చెప్తాను. సరే సరే. అది అంటే ఇది ఇంతకు మునుపు చదివినట్టుగా నాకు ఎందుకో అనిపిస్తున్నది అని చదవలేదు. కొంచెం చదివింది అయిపోయింది. ఇప్పుడు ఇది ఇంకా ఈ కొసది ఇంకా చదవలేదు. అప్పుడు ముందుది ఎంత అంటే అలాగెందుకో అనిపిస్తుంది. ఇంతకు ముందు ఎప్పుడో కొంత ఫస్ట్ పోర్షన్ అంతా నిన్న చదివిందంతా చదివాం. ఇప్పుడు ఇవాళ చదివిన దాంట్లో అదంతా మళ్ళీ నిన్న లాస్ట్ పోర్షన్. అదే చెప్పారు. అంటే భూమి మీద మనం జీవించినటువంటి జీవితంలో అంటే రకరకాల ఈ ప్యాషన్స్, అసూయ, ద్వేషం, ఇలాంటివన్నీ ఉండేటువంటి వాటితో ఉంటే మన తాలూకా మ్యాటర్ ఆస్ట్రల్ ప్లేన్ లో కూడా అదే కామలోక దీంట్లో కూడా అది ఆ కోర్సెస్ట్ మ్యాటర్ గానే ఉంటాము. అక్కడ మన తాలూకా అంటే ఫిజికల్ తాలూకా ఇన్ఫ్లుయెన్స్ బాగా ఉంటుంది. ఎంత తక్కువ ఉంటే అంత రిఫైన్డ్ గా ఉంటుంది. ఆ తర్వాత నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళడానికి దానికి సహాయం పడుతుంది. అంటే అక్కడ కూడా అవుటర్ షెల్ లో ఇవన్నీ ఉంటాయి. వీటిని చాలా కష్టం, అసలు సఫరింగ్ బాగానే ఉంటుంది. దీన్ని వదులుచుకుంటే కొంత అన్నాళ్ళకి డిసింటిగ్రేట్ అవుతాయి. అది పడిన తర్వాత కొన్నాళ్ళ తర్వాత డిసింటిగ్రేట్ అయిపోయి అప్పుడు మీద స్థాయికి వెళ్ళడానికి అంటే అదే కామలోకంలోనే మీద లెవెల్ కొంచెం వెళ్ళడానికి అవుతుంది, వీలుంటుంది అని చెప్పారు. తర్వాత ఇంకేమిటి వెళ్తారో చెప్పారు. అయితే డిసైపుల్స్ గురించి అడుగుతున్నారు కదా ఆయన. అంటే డిసైపుల్స్ అంటే మనకి డిసైపుల్స్ కాదు, ఎలాంటి వాళ్ళు అలా ఆ ప్లేన్ లోకి వెళ్తారు? మర్డరర్స్ అంటే పూర్తిగా నీచమైనటువంటి క్రిమినల్ కోరికలు ఉన్న వాళ్ళు, అలాంటి వాళ్ళే అలాంటి ప్లేన్ లో ఉంటారు. ఆ తర్వాత అది కూడా చెప్పారు కదా, అక్కడ కూడా వీళ్ళకి ఫిజికల్ లైఫ్ వరల్డ్ లో ఎలాంటి మనుషులతో సంబంధం ఉండేదో అలాంటి వాళ్ళతోనే అస్ట్రల్ బాడీస్ తోనే వీళ్ళు సంబంధాలు పెట్టుకుంటారు, వాళ్ళతోనే ఉంటారు అని కూడా చెప్పారు.